ఓం గం గణపతయే నమః. శ్రీవాణ్యై నమః. వాసిష్ఠ మహారామాయణం. నేటి నుంచి మనము వాసిష్ఠ మహారామాయణం అనే ఈ మహాగ్రంథాన్ని వచన రూపంగా పారాయణం చేసుకోబోతున్నాము. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ వాసిష్ఠ మహారామాయణం పారాయణాన్ని అవిఘ్నంగా ముందుకు కొనసాగించాలని సీతారామచంద్రులకు భక్తిపూర్వకంగా ప్రణామాలు చేస్తూ, నన్ను కన్న తల్లిదండ్రులకు వినయపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ నేటి పారాయణాన్ని మనం మొదలుపెట్టుకుందాము. వైరాగ్య ప్రకరణం. ప్రథమ సర్గ. మంగళాచరణం. యద్దాని నుండి భూతములన్నీయు ఆవిర్భవించుచున్నవో, యద్దాన స్థితిని కనుచున్నవో, తుదకెద్దాన లయమును పొందుచున్నవో ఆ సత్యస్వరూపియగు బ్రహ్మమునకు నమస్కారం. జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ, ద్రష్ట, దర్శన, దృశ్య, కర్త, హేతు క్రియలను వ్యావహారిక తత్వములెద్దాని నుండి ప్రభవించినవో ఆ నిత్య జ్ఞానస్వరూపియగు బ్రహ్మమునకు నమస్కారం. ఏ మహానంద సాగరమందలి కణమగు విషయానందము సమస్త జీవులలో ప్రకాశమునందుచున్నదో, యద్దాని యొక్క ఆనందకణము జీవులకు జీవనమో ఆ బ్రహ్మానంద రూపుడగు ఆత్మకు నమస్కారం. కథారంభ. సుతీష్ణుడను ఒకానొక బ్రాహ్మణుని మనస్సు సంశయపీడితం కాగా, అతడు అగస్త్య మునీంద్రుని ఆశ్రమమును కరిగి వినయముతో ఇట్లు ప్రశ్నించెను. భగవానుడా, ధర్మరహస్యములనన్నిటినీ మీరెరుంగుదురు, శాస్త్రములనన్నింటినీ నిశ్చిత బుద్ధితో పఠించితిరి. నాకొక పెద్ద సందేహం కలిగినది, దానిని తీర్చవేడెదను. మోక్ష కారణము కర్మయా లేక జ్ఞానమా, లేక కర్మజ్ఞానములు రెండునూ కూడా మోక్ష సాధనములా? వీటిలో ఏది మోక్ష కారణమో నిశ్చయించి నాకు చెప్పుడు. అగస్త్యువాచ. పక్షులు ఆకాశమున రెండు రెక్కల సాయమున చలించినట్లు జీవుడు జ్ఞాన కర్మముల సహాయమున పరమపదమును పొందును. కేవలము కర్మ వలన గాని జ్ఞానము వలన గాని మోక్షము లభింపదు. ఈ రెంటి వలన మోక్షము లభించును. కనుక సాధుజనులు ఈ రెంటిని మోక్షోపాయములని పరిగణింతురు. ఈ సందర్భమున నీకొక పురాణేతిహాసమును వచించుచున్నాను. పూర్వకాలమున అగ్నివేశ్యముని పుత్రుడగు కారుణ్యుడు అను ఆయన ఉండెను. అతడు వేదాంగములను పఠించెను, శాస్త్రములనన్నిటినీ అభ్యసించెను. గురుకులమున అధ్యయనమును ముగించి గృహమునకు మరలివచ్చెను. అప్పుడాయన కర్మకాండేడల సంశయము కలిగి కర్మలను త్యజించి తూష్ణీభావమును వహించి ఊరకుండెను. అప్పుడు అగ్నివేశ్యుడు కర్మ వివర్జితుడంగు పుత్రుని గాంచి వాని మంచి కొరకు ఇట్లు పలికెను. పుత్ర, ఇదేమి? నీవు స్వధర్మమును అంటే కర్మలను పాలించుటలేదేమి? నీవు కర్మ వివర్జితుడవై సిద్ధినెట్లు పొందెదవో నాకు తెలియజెప్పుము. మరియు కర్మలను ఎందులకు త్యజించితివో తెలుపుము. అప్పుడు కారుణ్యుడు ఇలా పలుకుతున్నాడు. మరణ పర్యంతము అగ్నిహోత్రము నొనర్చున్నది, నిత్యము సంధ్యావందనము ఆచరించినది, ఈ రూపములగు శృతి స్మృతి వాక్యములన్నీయు ప్రవృత్తి ధర్మమునకు చెందినవి. ధనము వలన, కర్మల వలన, సంతానోత్పాదనము వలన మోక్షము లభింపదు. త్యాగము అనగా సర్వకర్మ సన్యాసము వలననే అమృతత్వమును పొందిరి. ఇట్టి వాక్యములన్నీయు నివృత్తి పరములు. తండ్రి, ఈ రెంటిలో నెద్దాన్ని ననుసరిప్పనగును అను సందేహము కలిగి సందిగ్ధ చిత్తుడనై కర్మలను త్యజించి తిని. అప్పుడు అగస్త్య ఇలా చెప్తున్నారు. కారుణ్యుడు తండ్రికిట్లు వచించి ఊరకుండెను. అప్పుడు మౌనమును వహించిన పుత్రునితో అగ్నివేశుడు ఇట్లు పలికెను. పుత్ర, నీకొక కథను చెప్పెదను వినుము. విని దానిని బాగుగా విచారించి చూచి నీకు నచ్చినట్లుగా వనర్చుము. పూర్వము కామతప్తులకు కిన్నరీ సమూహములు విహారముల సల్పునదియు మయూరీ మయూరములు
ప్రమోద క్రీడలు అనర్చున్నదియు పాప నాశినియోగ గంగానది ప్రవహించునదియునగు హిమవత్ పర్వత శిఖరమున సురుచి అను అప్సరస కూర్చుని ఉండెను. ఆమె ఆకాశమున అరుగుచున్న ఇంద్రదూతను గాంచి ఇట్లనెను: దేవదూత, ప్రకాశ స్వరూప, నీవెట నుండి అరుదించుచున్నావు? ఇప్పుడు ఎట కరుగుచున్నావు? దయయుంచి నాకు చెప్పుము. దేవదూత ఇలా బదులిస్తున్నారు: సురుచి, యుక్త ప్రశ్న నొనరించితివి. నా వృత్తాంతమును వచించుచున్నాను వినుము. అరిష్టనేమి అను రాజర్షి వైరాగ్యమును దాల్చి పుత్రునకు రాజ్యభారం నొసగి తపస్సు నొనరించుటకు గాను అరణ్యమున కరిగెను. ఇప్పుడు ఆయన గంధమాదన పర్వతం మీద తపమును ఆచరించుచున్నాడు. దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి నేను అట కరిగి తిని అట నా కార్యమును నిర్వర్తించి ఇంద్రునికి అచ్చటి వృత్తాంతమును నివేదించుటకు గాను మరలా వెళుతున్నాను. అప్సర ఇలా అడుగుతున్నది: ప్రభు, అచ్చటి వృత్తాంతమును నేను వినగోరుచున్నాను. వినయంతో ప్రశ్నించుచున్నాను. వచింపుడు, నన్ను చుల్కన చేయవద్దు. దానికి దేవదూత ఇలా పలుకుతున్నారు: అచ్చటి వృత్తాంతమును వివరముగా వచింపుచున్నాను వినుము. అరిష్టనేమి గంధమాదన పర్వతారణ్యమున కఠోరమగు తపస్సును ఆచరించుచున్నాడు. నీవచ్చటికి శీఘ్రముగా అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, యక్షులతో కూడినదియు వేణువు, వీణ, మృదంగము ఇత్యాదులకు మధుర వాద్యములతో శోభిలునదియునగు ఈ విమానమును తీసుకొని గంధమాదన పర్వతమున కాల, తాళ, తమాల, హింతాలాది వృక్షములతో నిండి ఉన్న ఆ పవిత్ర శృంగమునకు అరిగి అరిష్టనేమిని ఇందెక్కించుకొని ఇట తీసుకొని రమ్ము. ఆయన ఇటకు అరుదెంచి స్వర్గభోగములను అనుభవించును అని ఇంద్రుడు నన్ను ఆజ్ఞాపించెను. దేవేంద్రునిచే ఇట్లు ఆజ్ఞాపితుడనై పలు విధములగు భోగవస్తుములతో అలంకరింపబడిన ఆ విమానమును గైకొని నేను గంధమాదన పర్వతమునకు ఏగితిని. అచటికేగి రాజర్షి అరిష్టనేమి ఆశ్రమమున ప్రవేశించి ఆయనకు ఇంద్రుని ఆజ్ఞనంతటినీ నివేదించి తిని. ఆయన నా పలుకులను విని సంశయచిత్తుడై నాతో ఇట్లు పలికెను: ఓ ఇంద్రదూత, నిన్నొక్క విషయం అడిగి తెలుసుకొనగోరుతున్నాను. నీవు చెప్పగలవు. స్వర్గమునందలి గుణదోషములను వర్ణించి చెప్పుము. అచ్చటి పరిస్థితులు తెలుసుకొనిన పిమ్మట నాకు నచ్చినట్లుగా వనర్తును. దానికి ఆ దూత: పుణ్యం ఎక్కుడుగానున్నచో స్వర్గమున పరమసుఖమును అనుభవించవచ్చును. పుణ్యం యొక్క తారతమ్యం అనుసరించి ఉత్తమ, మధ్యమ, అధమ భేదముల నొప్పు స్వర్గములు లభించును. పుణ్యక్షయమైన పిదప భోగములను అనుభవించు స్వర్గమున తమ కంటే ఎక్కువ భోగములు అనుభవించు వారెడల అసూయ, తోటి వారిని గాంచిన స్పర్ధ, తక్కువ వారిని గాంచిన సంతోషము కలుగును. పుణ్యక్షయమైన తోడని మరలా మర్త్యలోకమును కరుగుచున్నారు. ఇట్టి గుణదోషములు స్వర్గమున ఉన్నవి. ఈ పలుకులను విని రాజు ఇట్లు ప్రత్యుత్తరం అనరించెను: ఓ దేవదూత, నేనట్టి ఫలములతో కూడిన స్వర్గమును కోరను. నేనిక కఠోర తపమును అనరించి పాము కుబుసమును వీడినట్లుగా అపవిత్రమగు ఈ శరీరమును విసర్జించును. ఓ దేవదూత, నీవి విమానమును తీసుకొని ఇంద్రుని కడకు వచ్చిన త్రోవనే మరలి వెళ్ళుము. నీకు నమస్కారం. రాజు ఇట్లు పలకగా నేనీ వాక్యములను ఇంద్రుని కడకేగి విన్నవించి తిని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్య పొందెను. ఇంద్రుడు మరలా మధురముగా కోమలముగా నాతో ఇట్లనియను: ఓ దూత, మరలా నీ వచ్చటి కరుగుము. వైరాగ్య సంపన్నుడగు అరిష్టనేమిని తత్వజ్ఞుడగు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు తత్వజ్ఞానార్థము తీసుకొని వెళ్ళుము. మరియు నా సందేశమును వాల్మీకి ఇట్లు తెలుపునది: మహర్షి, విరాగియు వినయయు స్వర్గభోగ విరతుడును అగు ఈ రాజునకు తత్వజ్ఞానం ఉపదేశింపుడు. దానివలన సంసార దుఃఖార్తుడగు ఈ రాజు క్రమముగా ముక్తినందగలడు. ఇంద్రుని వలన ఇట్లా ఆజ్ఞాపింపబడి మరలా అచ్చటికి అంటే అరిష్టనేమి ఆశ్రమమునకు పంపబడితిని. రాజును వెంట నిడుకొని వాల్మీకి ఆశ్రమమునకు అరిగితిని. అరిగి వాల్మీకి మహేంద్రుని ఆజ్ఞయు రాజు యొక్క మోక్షయత్నమును నివేదించి తిని. వాల్మీకి అతి ప్రేమతో రాజును దేశము, కోశము,
పుత్రులు తపస్సు మున్నగు వానిని గురించి కుశలం అడిగాను. భగవానుడా, తాము ధర్మ తత్వజ్ఞులు, జ్ఞాన సంపన్నులు, లోక వ్యవహారజ్ఞులు. ఇట్టి మీ దర్శనం వలన, మీ కృపాదృష్టి వలనను కృతార్థుడనైతిని. ఇదియే నా కుశలం. భగవానుడా, మిమ్ములనొక్క విషయం అడిగి తెలుసుకొనగోరిదెను. నిర్విఘ్నముగా వచింపుడు. సంసార బంధ బంధితుడనగు నేను ఎట్లు ముక్తుడనగుదునో వచింపుడు. వాల్మీకి ఉవాచ. రాజా, అఖండ రామాయణమును వచింపుచున్నాను వినుము. దీనిని విని అవగతమనర్చుకొనిన జీవన్ముక్తుడు వగుదువు. జ్ఞాత స్వభావ బుధ వశిష్ఠ రామ సంవాదమును శుభదాయకమును మోక్షోపాయమగునగు దానిని నీకు వచింపుచున్నాను వినుము. రాజు ఇలా పలుకుతున్నాడు. తత్వజ్ఞ రాముడెవరు? అతడెట్టివాడు? బద్ధుడా, ముక్తుడా? నాకిద్దానిని తెలియచెప్పుడు. వాల్మీకి. నీ ఇష్టదైవమగు నారాయణుడే భక్తులిచ్చిన శాపవాక్యముల సఫలమొనర్ప రాజవేషమును ధరించి జ్ఞానమును వీడి అల్పజ్ఞుని వలె ప్రకాశించెను. రాజు. చిదానంద స్వరూపుడును చైతన్య విగ్రహుడును నగు రామునకు శాపమేల కలిగినది? ఎవరు శపించిరి? వచింపుడు. వాల్మీకి. నిష్కాముడగు సనత్కుమారుడు బ్రహ్మలోకమున నుండెను. అప్పుడచటకు వైకుంఠము నుండి జగత్ప్రభుడగు నారాయణుడు అరుదించెను. బ్రహ్మలోక నివాసులను బ్రహ్మయు గోవిందుని పూజించిరి. కాని సనత్కుమారుడు ఎట్టి సత్కారమును సలపలేదు. అతనిని గాంచి మాధవుడిట్లనెను. సనత్కుమారుడా, నీకు యుక్తాయుక్త విచక్షణము లేదు. నిష్కాముడనను గర్వమున్నది. అందువలన కుమారస్వామివై జన్మించి కామపీడితుడగు కమ్ము. విష్ణువు కూడా సర్వజ్ఞత్వమును కోల్పోయి అజ్ఞాని అయి కొంతకాలం ఉండునట్లుగా సనత్కుమారుడు శపించెను. భృగువు తన భార్య కేశవుని వలన చంపబడుటగాంచి క్రోధపరవశుడై నీకు కూడా భార్యా వియోగము కలుగునుగాక అని శపించెను. బృంద విష్ణువు తనను మోసగించినని గ్రహించి భార్యా వియోగము కలుగునని విష్ణువును శపించెను. దేవదత్తుని భార్య పయోష్ణీ నదీ తీరమున ఉన్న నృసింహరూపియగు విష్ణుని గాంచి భయపడి ప్రాణముల త్యజించెను. అప్పుడు భార్యా వియోగ దుఃఖితుడగు దేవదత్తుడు దుర్లభ దర్శనుడగు నారాయణుని నీకు కూడా భార్యా వియోగము కలుగుగాక అని శపించెను. నారాయణుడిట్లు సనత్కుమార, భృగు, బృంద, దేవదత్తుల వలన శపింపబడి మనుష్య రూపమును దాల్చెను. నీకీ నానావిధ శాపముల గురించి వచించితిని. ఇప్పుడు మోక్ష సాధనమును సంపూర్ణముగా వచించెదను. సావధానుడవై వినుము. శ్రీ పూర్ణానందకృత శ్రీ యోగ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికాయను ఆంధ్రానువాదమున వైరాగ్య ప్రకరణమున సూత్రపాతనకాయను ప్రథమ సర్గము సంపూర్ణము. జయ శ్రీరామ్.